చూపిత్తా చూసి తట్టుకోగల దమ్ముంటే చూడండ్రా. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. ఇక మొదలెడదామా? వెల్కమ్ టు మీ ట్రేడర్ తెలుగు. ఈ రోజు సెన్సెక్స్ 180 పాయింట్స్ నెగిటివ్ ఓపెన్ అయింది. అరౌండ్ 84,780 పాయింట్స్ దగ్గరగా సెన్సెక్స్ ఓపెన్ అయింది. ఈ రోజు మార్నింగ్ సెన్సెక్స్లో నేను ఒక ట్రేడ్ తీసుకున్నాను. 84,800 పీని అరౌండ్ 123 రూపీస్ దగ్గరగా బై చేశాను. యాక్చువల్లీ నేను అది 105 రూపీస్ దగ్గరగా బై చేయాలనుకున్నాను. నేను మార్కెట్ ప్రైస్కి బై చేస్తాను, సో దట్ ఆ టైంలో మొమెంటం వల్ల నాకు అది 123కి యావరేజ్ అయింది. అండ్ ఈరోజు నేను ఎందుకు పీఈ ట్రేడ్ తీసుకున్నాను అంటే, నేను ఆ టైంలో పీసీఆర్ చెక్ చేశాను, 0.52 ఉంది. అండ్ ఆప్షన్ చైన్ కూడా పీఈ సైడే ఉంది. నిన్న సెన్సెక్స్ ఓపెనింగే 620 దగ్గరగా ఓపెన్ అయింది, 84,620 దగ్గరగా. అండ్ నిన్న మార్కెట్ అక్కడ సపోర్ట్ తీసుకున్నా కూడా అంత స్ట్రాంగ్ పుల్ బ్యాక్ అవ్వలేదు. సో మార్కెట్ డౌన్ సైడే ఉంది. ఇంకొకసారి ఆ లెవెల్ని టెస్ట్ చేస్తుంది, 620 లెవెల్ని టెస్ట్ చేస్తుంది అన్న వ్యూలో నేను పీఈ ట్రేడ్ తీసుకున్నాను. కానీ నేను తీసుకోగానే మార్కెట్ కొంచెం పెరిగింది. 84,850 వరకు అలా వెళ్ళినప్పుడు నా ప్రీమియం పడిపోయింది. యాక్చువల్లీ 110 రూపీస్ దగ్గరగా పడిపోయింది. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. నేను 110 రూపీస్ దగ్గరగా ఇంకో 600 క్వాంటిటీని బై చేశాను, యావరేజ్ చేశాను. అప్పుడు నాకు 223 నుంచి నా యావరేజ్ 219 రూపీస్కి వచ్చింది. బట్ ఇంకా నా ప్రీమియం పడింది 91 రూపీస్కి అలా పడిపోయింది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అప్పుడు నేను ఇంకొక 700 క్వాంటిటీని యావరేజ్ చేశాను. సో నా యావరేజ్ 114 రూపీస్ దగ్గరగా వచ్చింది. అండ్ నేను మార్కెట్ పడుతుంది అన్న వ్యూలోనే ఉన్నాను, ఖచ్చితంగా మార్కెట్ పడుతుంది, ఇంకొకసారి 620 లెవెల్ని టెస్ట్ చేస్తుంది అని. అండ్ సెన్సెక్స్లో ఒక 30-40 ప్రీమియమ్స్లో మూమెంటం అనేది చాలా కామన్. నిఫ్టీలో ఒకసారి పడితే రాదు, బట్ సెన్సెక్స్లో ఒకసారి పడినా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ వ్యూలో సరే ఏం కాదు అన్నట్టే చూశాను. నేను 91 రూపీస్ దగ్గరగా మళ్ళీ ఇంకో 700 క్వాంటిటీ బై చేసి యావరేజ్ చేశాక మార్కెట్ కొంచెం పడింది. నేను యావరేజ్ చేసిన క్వాంటిటీని అమ్మేశాను, 100 రూపీస్ దగ్గరగా 700 క్వాంటిటీ అమ్మేశాను. ఇంకో 600 క్వాంటిటీని నేను 110 రూపీస్ దగ్గరగా అమ్మేశాను. మళ్ళీ ఇంకొంచెం మార్కెట్ పెరిగింది, మళ్ళీ నా ప్రీమియం ఫాలో అయింది. అప్పుడు ఇంకో 500 క్వాంటిటీని కూడా నేను 106, 107 రూపీస్ దగ్గరగా సేల్ చేసేసాను. ఎందుకంటే నేను యావరేజ్ చేసేది యావరేజ్ ప్రైస్ తగ్గించి అది దాటాకే ప్రాఫిట్ బుక్ చేయాలి, అందుకని చేయను. నేను జస్ట్ లాస్ కవరేజ్ కోసం చేస్తాను. ఒక 5,000-6,000 లాస్ తగ్గినా ఓకే అని నేను యావరేజ్ చేసిన క్వాంటిటీని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అమ్మేస్తాను. సో అలా అమ్మేశాను. 1,500 క్వాంటిటీని చూస్తున్నాను, మార్కెట్ కొంచెం పెరిగింది మళ్ళీ. ఆ టైంలో నేను మళ్ళీ దాన్ని యావరేజ్ చేయడం కరెక్ట్ కాదు, ఎక్కువ మూమెంటం వస్తే హ్యూజ్ లాస్ అయిపోతాను నేను సెన్సెక్స్లో అన్న వ్యూతో కొంచెం దూరంలో అవుట్ ఆఫ్ ది మనీలో ఇంకో ట్రేడ్ తీసుకున్నాను. పీఈ ట్రేడే తీసుకున్నాను. మార్కెట్ పడుతుందన్న వ్యూలోనే ఉన్నాను. సిఈ సైడ్ ప్రీమియమ్స్ అంత పెరగట్లేదు, సో ఖచ్చితంగా మార్కెట్ డౌన్ సైడే ఉందన్న వ్యూలో మళ్ళీ పీఈ ట్రేడే తీసుకున్నాను. మళ్ళీ 84,800ని ఎందుకు యావరేజ్ చేయలేదంటే, యావరేజ్ చేశాక ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తే మార్కెట్ పెరిగితే చాలా లాస్ అయిపోతాను నేను. అది ఎట్ ద మనీ దగ్గరలో ఉంది, సో హ్యూజ్గా లాస్ అయిపోతాను. అందుకని నేను అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్ళి 84,600 పీఈని అరౌండ్ 39 రూపీస్ దగ్గరగా బై చేశాను. 4,000 క్వాంటిటీ బై చేశాను నేను ఇదేదో హోల్డ్ చేయాలని కాకుండా స్కాల్పింగ్ లాగా కొంచెం ప్రాఫిట్ వచ్చినా బుక్ చేసేస్తాను, సో దట్ నా ఓవరాల్ లాస్ తగ్గుతుంది అన్న వ్యూలో బై చేశాను. ఇమీడియట్గా ప్రాఫిట్ వచ్చింది నాకు. అండ్ రాకపోయినా ఓవరాల్ లాస్ 60,000 వెళ్తే ఈసారి నేను సెల్ చేసేస్తాను. బోత్ 1,500 క్వాంటిటీ 84,800 సెల్ చేసేస్తాను, 84,600 సెల్ చేయాలన్న వ్యూలోనే బై చేశాను. కానీ అదేమీ 60,000 లాస్కి వెళ్ళలేదు. ఇమీడియట్గానే నాకు ప్రాఫిట్ వచ్చేసింది. దాంట్లో నేను 17,000 ప్రాఫిట్ బుక్ చేసేసాను. అంత కాన్ఫిడెంట్ ఉంటే ఉంచొచ్చు కదా అంటారు, కానీ నేను స్కాల్పింగ్ చేసేది ఓవరాల్ లాస్ తగ్గించడానికి. అందుకని నేను ఇమీడియట్గా అమ్మేశాను 17,000 ప్రాఫిట్ బుక్ చేసి. అండ్ మార్కెట్ పడింది, 84,800 ప్రీమియం కూడా పెరిగింది. దాని మీద నేను 15,000 ప్రాఫిట్ బుక్ చేశాను. అలా ఓవరాల్గా నేను 33,000 ప్రాఫిట్ బుక్ చేశాను ఈరోజు. అలా ఫస్ట్ 2 క్యాండిల్స్లోనే నా ట్రేడ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ తర్వాత మార్కెట్ చాలా పడింది. మీరు అనుకున్నారు కదా 620 బ్రేక్ అవుతుందని, మరి ఉంచొచ్చు కదా, హోల్డ్ చేయొచ్చు కదా అంటే, ఓకే
అనుకున్నాను ఖచ్చితంగా బ్రేక్ అవుతుందని. కానీ నిన్న నాకు కొంచెం ప్రాఫిట్ వచ్చింది. మొన్న నేను లాస్ అయ్యాను. సో, నేను ఒకసారి లాస్ అయిన తర్వాత ఫర్దర్‌గా లాస్ రికవరీ అయ్యేంత వరకు నేను అంత అగ్రెసివ్‌గా ట్రేడ్ చేయను. చూద్దాము, పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది, ప్రీమియం పెరుగుతుంది అని. బికాజ్ నేను ఆల్రెడీ లాస్ అయ్యాను. సో, ఆ లాస్ రికవర్ అయ్యేంత వరకు నేను చాలా స్లోగా ట్రేడ్ తీసుకోవాలనుకుంటాను. చాలా సేఫ్‌గా ఉండాలనుకుంటాను. మళ్ళీ లాస్ అయితే నేను తీసుకోలేను అన్న వ్యూలో చాలా అగ్రెసివ్ అవ్వను నేను ఆ టైంలో. సో, ఈరోజు 32,000 ప్రాఫిట్ రాగానే నేను సెల్ చేసేసి ఆపేసాను. తర్వాత మార్కెట్ పడుతున్నా నేను ఇంకో ట్రేడ్ తీసుకోలేదు. ఎందుకంటే నేను మార్కెట్‌లో కొన్ని రూల్స్ పెట్టుకున్నాను. మార్నింగ్ టైమ్ తర్వాత మార్కెట్‌లో ఎంత మొమెంటమ్ వచ్చినా, ఎన్ని పాయింట్స్ పడినా, ఏం జరిగినా నేను ట్రేడ్ తీసుకోను. అండ్ దట్ టూ నేను లాస్‌లో ఉన్నాను. సో, లాస్ కవర్ అయ్యేంత వరకు నేను అగ్రెసివ్ ట్రేడింగ్ చేయను. అండ్ మార్కెట్ పడింది. చూస్తే చాలా అంటే చాలా ఆనందం వేసింది. నేను 620 వరకే పడుతుందనుకున్నాను. బట్ ఆ లెవెల్ కూడా బ్రేక్ అయ్యి మార్కెట్ ఇంకా ఫాల్ అయింది. బట్ నేను తర్వాత ఎలాంటి ట్రేడ్స్ తీసుకోలేదు. మార్కెట్‌లో పెట్టుకున్న రూల్స్‌ని చాలా స్ట్రాంగ్‌గా ఫాలో అవుతాను. బికాజ్ పాస్ట్‌లో ఫాలో అవ్వనందువల్ల చాలా లాస్ అయ్యాను. అండ్ కానీ ఈరోజు ఇంత మొమెంటమ్ ఉంది కదా! తీసుకోవచ్చు కదా! అంటే ఈరోజు తీసుకుంటే నాకు అదే అలవాటైపోతుంది. నెక్స్ట్ టైమ్ కూడా అప్పుడు ప్రాఫిట్ వచ్చింది కదా! సో, ఇప్పుడు తీసుకోవచ్చు అని. అందుకని రూల్స్‌ని నేను అలానే ఫాలో అవుతాను. మళ్ళీ 620 దగ్గరగా ఉన్నప్పుడు మార్కెట్ నేను ఒకసారి చూసాను అరౌండ్ 11:30 ఆ టైంలో. బట్ తర్వాత నేను మళ్ళీ అన్‌ఇన్‌స్టాల్ చేసేసి మళ్ళీ ఎట్ ద ఎండ్‌లో నేను మార్కెట్‌ని చూసాను. అండ్ మీరంత క్వాంటిటీ కొంటున్నారు కదా! మీరంత క్యాపిటల్ దాంట్లో పెడుతున్నారు కదా! మరి ఎక్కువ ప్రాఫిట్ బుక్ చేసేంత వరకు ఆగొచ్చు కదా! అంటే నేను అలా అనుకోను. నేను ప్రాఫిట్ బుక్ చేస్తాను. అది ఎంతైతే ఏంటి? నాకు మార్నింగ్ క్యాండిల్స్‌లో ఒక్కొక్కసారి ఫస్ట్ ట్రేడ్‌లోనే నాకు హ్యూజ్ ప్రాఫిట్ వచ్చేస్తుంది. సమ్ టైమ్స్ రాదు. నేను ప్రాఫిట్ బుక్ చేసేస్తాను. అది ఎంత ఏంటి చూడను. అండ్ లాస్ అయినా నేను అలానే బుక్ చేసేస్తాను. సో, ఈరోజు నా ట్రేడింగ్ అలా కంప్లీట్ అయింది. ఇంతకీ మీరు ప్రాఫిట్ బుక్ చేసారా? లాస్ బుక్ చేసారా? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు చూసింది కొంతే, చూడబోయేది ఇంకెంతో. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి.